ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ సంప్రదాయం అన్నటువంటి చాలా ముఖ్యమైనటువంటిది. ఆ సంప్రదాయాన్నే ఇవాళ జగన్ చూడాల్సినటువంటిది. ఒకటి, స్పీకర్ పదవికి పోటీనే పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఓ రకంగా పరస్పరం పూర్తి విరుద్ధమైనటువంటి ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి. అట్లాగే విపరీతమైన ద్వేషంతోనూ ఉన్నారు. అటు మోడీ, రాహుల్ గాంధీ ఇద్దరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు తీవ్రమైన చొరకలు వేసుకున్నారు. ఓ పెద్ద సమరమే నడిచింది. మోడీ మెజార్టీ తగ్గించానన్న గర్వంతో రాహుల్ గాంధీని ప్రధానిని కాకుండా చేశానన్నటువంటి గర్వంతో ఇటు మోడీను ఉన్నారనుకోవచ్చు. ఇలాంటి దశలో ఎన్నికలు అయిపోయాక ఇద్దరూ బాధ్యతాయుతంగా ఒకటి స్పీకర్ ఎన్నిక కూడా పెట్టాల్సి వచ్చింది. అయితే అయిపోయాక అటు రాహుల్ గాంధీ, ఇటు పక్కన మోడీ ఇద్దరూ కలిసి స్పీకర్ని దగ్గరుండి తీసుకెళ్ళి వేదిక మీద కూర్చోబెట్టారు. కిరణ్ రిజిజు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, ముగ్గురు కలిసి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఆంధ్రప్రదేశ్లో లోపించింది అదే. స్పీకర్ ఎన్నికకి జగన్ ఉండి అయ్యన్న పాత్రుని, అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీలతో పాటు తను కూడా తీసుకెళ్ళి ఉంటే, సత్యకుమార్ యాదవ్ అటు బీజేపీ తరపున చేసుకొచ్చింది, తను కూడా తీసుకెళ్ళి ఉంటే అది బాధ్యతాయుతమైనటువంటి తత్వం అయి ఉండేది, ప్రాక్టికల్ సిస్టమ్ అయి ఉండేది. అలా చేయకపోవడం అన్నటువంటిదే ఒక విషాదకరమైనటువంటి అంశం. ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తి కొరవడటమే ఆంధ్రాలో లోపం.